ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల సంతోషకర వాతావరణంతోనే ఒక మంచి లాభాన్ని లేకపోతే ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. మీ మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఈ వారమంతా కాలం గడుపుతారు. షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ మీకు అనుకూలంగా కనిపిస్తుంది. లాభములో శుక్రుడు సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. అలాగే మీరు చేసేటువంటి పనికి తగిన గుర్తింపు లేకుండా మీరు బాధపడేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తుంది ఈ వారంలో. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల కొంతమంది జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాహన ప్రమాదాలకు కూడా అవకాశం వచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.